మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం శ్రీ భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థి రామగిరి శ్రీపతి నామినేషన్ వేసిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ బెల్లంపల్లి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో లేరని గత 10 సంవత్సరాల నుండి రుజువైందని అన్నారు. బీఎస్పీ పార్టీ నుండి పోటీ చేసిన వినోద్ ఈ 5 సంవత్సరాల నుండి స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండకుండా పోయారని, రానున్న కాలంలో హైదరాబాద్కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇక్కడి ప్రజలకు, యువకులకు దిక్కులేని పరిస్థితి ఏర్పడుతుందని తెలుపుతూ నియోజకవర్గంలోని స్థానిక సమస్యలపైన విద్య, వైద్య, మౌలిక సదుపాయాల సమస్యలు ఉన్నాయని, ఇక్కడ పట్టించుకునే నాదుడే లేడన్నారు. ఈ సమస్యలన్నీ గమనించి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేను, అంబేద్కర్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న నేను రాజకీయ ప్రవేశం చేసి నామినేషన్ వేయడం జరిగిందన్నారు. నా మీద నమ్మకంతో బీఫామ్ ఇచ్చిన రామచంద్ర యాదవ్కు కృతజ్ఞతలు తెలుపుతూ చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించినట్లయితే బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంది, ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. అన్ని నియోజకవర్గాల కంటే బెల్లంపల్లి వెనుకబడి నియోజకవర్గమని యువకులు గమనించి చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. నా పేరు రామగిరి శ్రీపతి. ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ సర్కార్లో ఉన్న ఎమ్మెల్యే చిన్నయ్య గారు కానీ, ఇప్పుడు నిలబడ్డటువంటి వినోద్ గారు కానీ స్థానికులకు అందుబాటు లేరని గత 10 సంవత్సరాలుగా రుజువైంది. వినోద్ గారు కూడా ఎలక్షన్ తర్వాత బీఎస్పీ నుంచి నామినేట్ చేసి ఈ 5 ఏళ్ల కాలం బెల్లంపల్లి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. ఆయన హైదరాబాద్కే పరిమితం అవుతారు రేపు రానున్న కాలంలో. ఇక్కడ యువతకు ఒక దిక్కులేని పరిస్థితి అయింది. బెల్లంపల్లి యువకులు ఒక సమస్య వస్తే ఏదైనా పర్సనల్గా కానీ, వాడల్లో కానీ, సామాజికంగా ఏ సమస్య వచ్చినా చెప్పుకోవడానికి ఒక పెద్ద దిక్కు లేకుండా పోతుంది. కాబట్టి ఈ సమస్యలన్నీ ఆలోచించి విద్యా, వైద్య పరంగా, అన్ని రకాల వాటర్ పరంగా, మౌలిక సదుపాయాల పరంగా కూడా అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పట్టించుకునే నాదుడు లేడని చెప్పేసి ఒక ఉద్యమంలో ఉన్నటువంటి, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి నేను, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడైన నేను ఇలా రాజకీయ ప్రవేశం చేసి ఈరోజు తొలిసారిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. అదేవిధంగా నా మీద నమ్మకంతో బీఫామ్ ఇచ్చిన రామచంద్ర యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చెరుకు రైతు గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మిమ్మల్ని అందరినీ అందుబాటులో ఉండి ఈ రోజు నుంచి ఈ బెల్లంపల్లి నియోజకవర్గం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. ఒక ఫోన్ కాల్ దూరంలో, ఒక నడిచొచ్చే దూరంలో, 2 గ్రౌండ్కు సమీపంలో ఇంక్లైన్ రడగంబాల బస్తీలో నేను సొంత ఇల్లు. ఇక్కడే చిన్నప్పటి నుండి ఇక్కడే విద్యా వ్యవస్థ మొత్తం పూర్తి చేసుకున్న వ్యక్తి నేను అందరికీ సుపరిచితుని కాబట్టి అందరికీ సేవ చేయడానికి నాకు అనుకూలంగా ఉంది. బెల్లంపల్లి పరిస్థితి చూసి దయనీయమైన పరిస్థితిలో ఉంటే, అన్ని నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఏదైనా వెనుకబడ్డ ప్రాంతం ఏదైనా ఉంటే అది బెల్లంపల్లి అని చెప్పేసి యువకులు గమనించాలని చెప్పి తెలియజేస్తూ, దానికి నేను సేవ చేయడానికి ముందొచ్చాను. మీరు చెరుకు రైతు గుర్తుకు ఓటేసి నన్ను ఆదరించి మీరు కూడా మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలా చెరుకు రైతు అనగానే, లేదా రామచంద్ర యాదవ్ పార్టీ అనగానే ఆంధ్ర పార్టీ లేకపోతే చెరుకు రైతు ఇక్కడ ఎక్కడుంటారు అని చెప్పేసి ఒక చిన్న ఎలిగేషన్ తెచ్చి పార్టీని చిన్నగా చూసే పరిస్థితి కనబడుతుంది. ఇవాళ భారతదేశంలో పార్టీలు జాతీయ స్థాయిలో ఉంటే ఎవరైనా ఏదో ఒక రాష్ట్రానికి చెందిన వారే ఉంటారు తప్ప అన్ని రాష్ట్రాల్లో పుట్టరు కదా. ఇలా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు అంటే భారతదేశం అంతా తన పార్టీని విస్తరించడానికే కదా. ఇలా ఆంధ్రప్రదేశ్లో మన రామచంద్ర యాదవ్ గారు దేశవ్యాప్తంగా పెట్టిన నెలకే 35,000 ఉద్యోగాలు ఇచ్చారంటే యువతను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఒక పూర్తి స్థాయి విశ్వాసం ఆయనకు ఉన్నది. కాబట్టి ఆయన వెంట మనం నడవాలనే విశ్వాసంతో మేము పోతున్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో ఇక్కడ కూడా జాబ్ మేళాలు పెడతాం. ఈ చెరుకు రైతు గుర్తు అంటే ఏంటంటే, ఈ చెరుకు అనేది ఒక తీపికి ఒక మూలాధారం. పొద్దుగా లేస్తే మనం ఛాయ్ తాగినా, ఒక చక్కెర వస్తువు చేసుకున్నా, స్వీట్ తిన్నా, చక్కెర వచ్చేదే చెరుకు నుంచి. కాబట్టి చెరుకును మనకు సంబంధం లేదనే మాట తప్పు. పొద్దున్న లేసి ఎవరైనా టీ తాగుతున్నారంటే ఆ చక్కెర కానీ, బెల్లం కానీ వచ్చేదే చెరుకు పండించిన చెరుకు నుంచి. అంటే గుర్తు ఉట్టి రైతు అనకుండా చెరుకు రైతు అన్నారు. కాబట్టి ఏ రైతు అయినా అందరు రైతులు సమానమే. రైతుల అభివృద్ధి ధ్యేయంగా మన పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి రాబోయే కాలంలో విద్యార్థులతో పాటు రైతులను కూడా మేము ముందుకు తీసుకుపోయే క్రమంలో మేనిఫెస్టోలో రైతులకు పెద్దపీట వేయడం జరిగింది. మేనిఫెస్టోలో రైతు బంధుతో పాటు ఎరువులు కూడా ఉచితంగా ఇవ్వడానికి బీసీవై పార్టీ ముందుకొస్తుంది. మా మేనిఫెస్టోను కూడా రాబోయే రోజుల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి మేమంతా ముందున్నాం. రైతులకు ఎరువులు ఉచితంగా ఇస్తాం. రైతు బంధు కూడా ఒక లిమిటెడ్ ఎకరాలు, 5 ఎకరాల నుంచి 10 ఎకరాలకు మాత్రమే రైతు బంధు వచ్చేలాగా చూస్తాం. ఎందుకంటే
గత కాలంగా రాష్ట్ర బడ్జెట్ అంతా రైతు బంధు పేరుతోని లక్షల ఎకరాలు ఉన్న వాళ్ళకు దుర్వినియోగం అయింది కాబట్టి అలాంటి రైతు బంధును మేము వ్యతిరేకిస్తాం. 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు వచ్చేలాగా, రైతు సంక్షేమమే దేశ సంక్షేమం కాబట్టి రైతులు సంక్షేమంగా ఉండేటట్టు రాబోయే రోజుల్లో మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ, చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి మీకు సేవ చేసుకునే మహద్భాగ్యం మాకు కల్పించగలరని ఈ బెల్లంపల్లి ప్రజానికానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా నామినేషన్ చేయడం జరిగింది. నా పేరు రామగిరి శ్రీపతి. రడగంబాల బస్తీకి చెందిన వ్యక్తిని, నేను స్థానికుణ్ణి. అదేవిధంగా నా మీద విశ్వాసంతో భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు నాకు బీఫామ్ ఇచ్చి నన్ను బలపరిచినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాతో పాటుగా గతంలో నేను అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడిగా ఇప్పుడు కూడా కొనసాగుతున్నాను. నాకు మద్దతు ఇచ్చినటువంటి అంబేద్కర్ వాదులకు, ఈ బెల్లంపల్లి ప్రజానికానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే అభివృద్ధి చేస్తానన్న విశ్వాసంతో ఒక యువకుడిగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక అంబేద్కర్ వాదిగా, ఒక ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తిగా నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గం తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు కూడా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే స్థానికంగా అందుబాటులో లేకుండా, ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకుండా ఏ రంగంలో కూడా అభివృద్ధి చేయలేదు. మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే బెల్లంపల్లి నియోజకవర్గం చాలా వెనుకబాటుతనానికి గురైందని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, ఆరోగ్యం అందుబాటులో లేని సమస్యలు. అదేవిధంగా సింగరేణి ప్రాంతంలో ఓపెన్ కాస్టింగ్ చేసి ఇక్కడ నుంచి బొగ్గమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు తప్ప ఇక్కడ ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు అని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా రాబోయే కాలంలో వీళ్ళందరూ కుమ్మక్కై రాజకీయ నాటకాలతోని ముందుకొస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అనేక రాజకీయ పరిణామాల మధ్య వినోద్ గారికి టికెట్ కేటాయించడం జరిగింది. తను కూడా గతంలో చెన్నూరులో మంత్రిగా కొనసాగి కూడా అక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి చేయకుండా మళ్ళీ అక్కడి నుంచి పారిపోయి చెన్నూరులో చెల్లని రూపాయి బెల్లంపల్లిలో బెల్లం అవుతుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. చెన్నూరులో చెల్లకనే ఎల్లగొడితే బెల్లంపల్లికి వచ్చి నేనేదో చేస్తానని చెప్పేసి ఆయన కుటుంబం మొత్తం గడ్డం వినోద్ కుటుంబం అంటేనే దళితుల నాయకత్వానికి అడ్డం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ 3 నియోజకవర్గాల్లో బెల్లంపల్లిలో కానీ, చెన్నూరులో కానీ, ధర్మపూర్లో కానీ, పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్లో మొత్తం ఉన్న దళితులకు వీళ్ళు ఏ రోజు ఏ పార్టీ మారుతారో అన్నదమ్ములు తెలియక మిగతా పార్టీలలో మొత్తం రక్తం దారబోసి పనిచేసినటువంటి నాయకుల జీవితం వృధా అవుతున్నది. కాబట్టి ఈ దళితుల జీవితాలు నిజంగా అడ్డం పడేదే ఈ గడ్డం ఫ్యామిలీ అని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో బీజేపీ కూడా ఇవాళ ఇప్పటికిప్పుడు శ్రీదేవికి బీఫామ్ అని చెప్తూనే మళ్ళీ ఏమాజికి బీఫామ్ అని చెప్పేసి కూడా నాటకాలు ఆడుతున్నది. బీజేపీ అనేది టీఆర్ఎస్కు 2వ ఫేజ్గా ఈ తెలంగాణలో మారిపోయింది. ఇక్కడ అభ్యర్థులేమో గడ్డం వివేక్ గారికి 2nd ఫేజ్గా వాళ్ళందరూ కుమ్మక్కై రాజకీయ పరిణామాలు చేస్తున్నారు తప్ప ఇది ప్రజల సమస్యలు పరిష్కరించుకునే విధంగా వాళ్ళు పోటీ చేయడం లేదని చెప్పేసి మాకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైనప్పటికీ టీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారం ఇచ్చి చిన్నయ్య గారి అభివృద్ధి కార్యక్రమాలను, ఆయన వ్యవహారాలను చూసింది కాబట్టి ఇవాళ చిన్నయ్యను పక్కకు పెట్టే పరిస్థితిలో బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ వినోద్ గారికును మా బీసీవై పార్టీ రామగిరి శ్రీపతి అనబడే నాకు మాత్రమే పోటీ ఉందని భావిస్తున్నాను. కానీ వినోద్ గారు గతంలో మంత్రిగా ఉన్నారు, ఏం చేయలేదని చెప్పేసి ఈ ప్రజలు గమనించాలి. కొత్తవాడినైన నన్ను, యువకుడు ఉద్యమకారుడైన నన్ను గెలిపిస్తే రాబోయే రోజుల్లో బెల్లంపల్లి పట్టణంతో పాటు బెల్లంపల్లి చుట్టుపక్కల నియోజకవర్గంలో ఉన్న మండలాలు అన్ని రంగాల్లో దేవాదాయ కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, అన్ని రంగాలు నేను అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో ఇక్కడ బెల్లంపల్లిలో కూడా ఒక యూనివర్సిటీ అయ్యేలాగా, ఒక మైనింగ్ యూనివర్సిటీ కావచ్చు, వ్యవసాయ యూనివర్సిటీ కావచ్చు, ఇక్కడ ఉపయోగపడేలా విద్యార్థులకు మా మేనిఫెస్టోలనే మా గౌరవ అధ్యక్షులు పెట్టారు. రాబోయే కాలంలో ఉచిత విద్యను మేము పూర్తి స్థాయిలో ఉచిత విద్యను అందిస్తామని చెప్పి పెట్టారు. ఆరోగ్యం కూడా పూర్తి స్థాయిలో ఆరోగ్యం అందిస్తామని పెట్టారు. మా పార్టీ బీసీవై వ్యవస్థాపన జరిగిన నెల రోజులకే ఆంధ్రప్రదేశ్లో 35,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత మా పార్టీ రామచంద్ర యాదవ్ గారికి ఉన్నది.
నెల రోజులనే 50,000 మందిని జాబ్కు పిలిచి 35,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఆయనకు ఉన్నది కాబట్టి ఆ విశ్వాసంతోనే తెలంగాణ యువత అంతా రామచంద్ర యాదవ్ గారి వైపు చూడడం జరుగుతుంది. అలాంటి రామచంద్ర యాదవ్ గారు వదిలిన బాణమే ఈ రామగిరి శ్రీపతి అని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను గెలిచినా ఓడినా మీ మద్దతు, మీ ప్రేమ, మీ అభిమానం ఉంటే రాబోయే అన్ని కాలాల్లో మీతోని కష్టాల్లో నష్టాల్లో మీ తోడు ఉండి మీ ప్రతి సమస్యకు పరిష్కారంగా మీ అడుగుల వెంటనే ఉండి అన్ని పరిష్కారం చేసే దిశగా పోతానని, నిరుద్యోగ యువతకు ఈ ఎలక్షన్ పీరియడ్ అయిన తర్వాత మేము కూడా 2-3 నెలల్లో జనవరి, ఫిబ్రవరి లేదా ఎగ్జామ్స్ అయిన తర్వాత జాబ్ మేళా నిర్వహించి ఈ బెల్లంపల్లి పట్టణంలో కనీసం 10,000 మందికి జాబ్లు ఇచ్చే దిశగా మా పార్టీ ముందుకు పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై రామచంద్ర యాదవ్, జై బీసీవై భారత చైతన్య యోజన పార్టీ.